ఇన్నవరు అదేవిధంగా ఏపీ సార్ గారికి, తర్వాత అమృత్ సార్ గారికి, డబ్ల్యూ మేడం గారికి, ఏపీ వరకు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలకు, అదేవిధంగా ఫీల్డర్స్కి సమర్థకుల నమస్కారాలు. ఇక్కడ మన మండలంలోని టీమ్స్ 14వ తారీఖు రిపోర్ట్ చేయడం జరిగింది. 14వ తారీఖు నుండి వరకు రిపోర్ట్స్ తీసుకుంటూ సెలెక్షన్ చేసుకుంటూ 17వ తారీఖు నాడు ట్రైనింగ్ తీసుకొని 18వ తారీఖు నాడు గ్రామానికి వెళ్ళి తనిఖించడం జరిగింది. గ్రామాలలో 18 నుంచి 22వ తారీఖు వరకు సామర్థ్యాన్ని నిర్వహించి ఇన్నోస్ గ్రామ సభలు పెట్టుకొని రావడం జరిగింది. ఈరోజు 23వ తారీఖు రోజున ఇన్నోస్ ప్రజలకు రిపోర్ట్స్ అందజేయడం జరుగుతుంది. ఇక్కడ మన మండలంలో 4,2022 నుండి 31/3/2023 వరకు మొత్తం ఇక్కడ 464 పనులు చేయడం జరిగింది. సంపాదన ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు మొదటగా గ్రామ పంచాయతీ వచ్చేసి మల్లారెడ్డి గ్రామ పంచాయతీ నేను డైరెక్టర్ డిఆర్టీ చదివించడం సార్. 3,175 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం ఈ గ్రామ పంచాయతీ నందు 11,82,594 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 12 పనులు అనేది గ్రామానికి కేటాయించడం జరిగింది. జాబ్ కార్డు అనేది జారీ చేయడం జరిగింది. మొత్తం దాంట్లో యాక్టివ్గా ఉన్న జాబ్ కార్డు 112 జాబ్ కార్డు యాక్టివ్గా ఉన్నాయి. అలాగే ఇన్యాక్టివ్ 33 జాబ్ కార్డు అనేది ఉండడం జరిగింది. దీంట్లో ఈ ఆడిట్ కాలంలో 97 జాబ్ కార్డులు అనేది పనులు చేయడం జరిగింది. దాంట్లో మేము 87 జాబ్ కార్డుల కుటుంబాలను అనేది కలవడం జరిగింది. మిగతా 10 కుటుంబాలు అందుబాటులో లేని కారణంగా సంవత్సర సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక వర్క్ ఐడికి సంబంధించి 13 మంది కూలీలు అనేది ఆన్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. వీళ్ళ యొక్క మస్టర్ రోగాలు అనేది పై స్థాయి అధికారులు చేయనట్లుగా మేము గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రకారం చేయలేదు సార్. వాళ్ళకి అవగాహన కొంచెం కనిపిస్తే బెటర్ అని చెప్పేసి మేము గమనించడం జరిగింది. నెక్స్ట్ ఈ గ్రామానికి సంబంధించి 6 వర్క్ ఐడ్లకు సంబంధించి ప్లాంటేషన్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామానికి సంబంధించిన పనుల యొక్క వివరాలు ఈ గ్రామంలో జరిగింది. దీనిని కొలత తీయడం జరిగింది. అలాగే డిజిటింగ్ ఆఫ్ ఎంఐ ట్యాంక్కి సంబంధించి 4 వర్క్ ఐడ్లు చేయడం జరిగింది. వీటిని నీరు ఉండడం వలన భౌతిక పరిశీలన చేయడం జరిగింది. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 1 వర్క్ ఐడి రావడం జరిగింది. వీటిని పనులు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే రోజ్గార్ నివాస్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే రోజ్గార్ నివాస్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్ అని చెప్పేసి కోరడం జరిగింది సార్. వీళ్ళు అలాగే గ్రామ చికిత్స పెట్టే ఆయా సౌకర్యం ఇక వెయిట్ లిస్ట్ అనేది ఇవ్వడం లేదు. కావున వాళ్ళకి వేతనాలు ఎంత వచ్చాయో తెలియట్లేదు అని చెప్పేసి తెలపడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరిగింది సార్. 19th వరకు వచ్చేసి మనకి రైతుల కూలీల సౌకర్యాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎంపీలలో ఇక రోల్ కాల్ అనేది నిర్వహణ లేదు సార్. ఏపీఓ గారిది అలాగే ఏసీ గారిది కూడా లేదు. 12-13 కాలమ్స్ అనేది రాయడం లేదు సార్. 3 వర్క్ ఐడ్లకు సంబంధించి అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. ఇక్కడ అక్టోబర్ 2 నాడు మనకి గ్రామసభ నిర్వహించి లేబర్ బడ్జెట్ అలాగే వార్షిక ప్రణాళిక పనుల ఎంపిక అనేది జరగాలి సార్. రిజిస్టర్లో రాశారు, అంటే గ్రామసభ జరిగినట్టు రాశారు, కానీ లేబర్ బడ్జెట్ కానీ వార్షిక ప్రణాళిక కానీ పనుల ఎంపిక కానీ చేయలేదు. వాటికి సంబంధించి ఎన్ఓసి ఎంఐ ట్యాంక్కి సంబంధించి నర్సరీకి సంబంధించిన 4 రిజిస్టర్లో మనకు డిమాండ్ రిజిస్టర్ అనేది నిర్వహించారు. మిగతా 3 రిజిస్టర్ అనేది నిర్వహించారు. సంబంధించి ఎల్సిడి లేకుండానే క్వాలిటీ అనేది డైరెక్ట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. జిల్లా ఎంఐ ట్యాంక్కి సంబంధించి 37 మసూలకు సంబంధించి ఏపీఓ గారు జారీ చేయి అధికారి సంతకాలు లేకుండానే 1,42,615 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది.
రోజులు పనిచేస్తారు సార్. ఇలా సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. కమ్యూనిటీ ప్లాంటేషన్లో మనకి 486 మొక్కలు అనేది నాటినట్టు రికార్డు ఉంది సార్. కన్స్ట్రక్షన్లో 412 ఉన్నాయి, మిగతా 74 అనేది చెప్పడం జరిగింది. టీఆర్కి సంబంధించిన రికార్డు అనేది ఇవ్వలేదు సార్. సత్యనారాయణ ఈయన 1 డే ఎక్సెస్ అనేది వెళ్ళడం జరిగింది. నుంచి బిల్స్ అండ్ వోచర్స్ లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈకేపీలో తేడా రావడం జరిగింది సార్. ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ఛార్జెస్ కూడా చేస్తారు సార్. వాస్తవంగా ఎస్టిమేషన్లో మనకి ఫ్యాబ్రికేషన్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ వేస్టేజ్ అని చెప్పేసి మనకు ఈ కోర్సులలో వాలీబాల్ కోర్ అలాగే సింగిల్ బార్ డబుల్ బార్లో ఉంది సార్. అయినప్పటికీ మళ్ళీ ఎక్స్ట్రా టాస్క్ అనేది రికార్డ్ చేసి పేమెంట్ చేశారు. ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త వర్క్ చేశారు. ఒకసారి మనం మాటిమాటిగా ప్లాంటింగ్ మనకు 373 అయింది సార్. కానీ ట్యాంకర్ పేమెంట్ 400 పేమెంట్ చేశారు సార్. దీని సర్వేలో చూస్తే మనకి 320 మాత్రమే ఉన్నాయి సార్. అంటే మిగతా 80 అనేది ఎక్స్టెండ్ చేశారు. అదే అంటున్నాడు. ఇక్కడ 373 కూడా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు సర్వేలో మంచిగా రికార్డ్ చేస్తారు. సర్వే చూసి కదా ట్యాంకర్ పేమెంట్ చేస్తుంది. మరి 320 చేయాలి. 10th రోజుగారి క్లాస్ చేయడం జరుగుతుంది. 11th సర్వే ఉంది సార్ 90%. అవును సార్. కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నాడు. ఆహ్వానించడం జరిగింది సార్. నేమ్ యాడ్ న్యూ జాబ్ మీకు పేమెంట్ అని రాశారు సార్. ఇంతవరకు పేమెంట్ కాలేదు. గ్రూప్లో యాడ్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్లికేషన్ క్యాలెండర్ రాయట్లేదు సార్. ఇక్కడ నెక్స్ట్ వెయిట్ లిస్ట్ అనేది ఇవ్వట్లేదు. అలాగే డిమాండ్ రిజిస్టర్ అనేది నిర్వహించారు సార్. కానీ గ్రామ సభలో చూపించడం జరిగింది. నిర్వహించడం జరిగింది. అలాగే ఎన్నికలలో రైతులకు కూడా సంతకాలు ఉన్నాయి సార్. నెక్స్ట్ రోడ్కార్ అనేది నిర్వహించలేదు సార్. ఈసీ గారు అనేది చేయలేదు సార్. ఇక్కడ 2 వర్క్ ఇక్కడ ఉన్నాయి. 3 వర్క్ అయ్యారు సార్. 3 వర్క్ అయ్యింది. ఎంఐ ట్యాక్స్ గత ఆడిట్లో కూడా వచ్చింది సార్. ఇక్కడ బాధాన్ని కూడా రాయడం జరిగింది. ప్రజెంట్ మనకు అవును సార్. నెక్స్ట్ వీక్ అనేది నిర్వహించలేదు సార్. నిర్వహించలేదా? అవును సార్. సరే ఇంకోటి ఏంటంటే ఇక్కడ టీఏగా వివరణ ఎస్టిమేషన్లో చివరి పేజ్ ఉంటుంది కదా సార్. వాస్తవంగా మనకు ఎస్టిమేషన్ వేయకముందే మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ అనేది తయారు చేయాలి. కాకపోతే ప్రింట్ ఉంటుంది కదా, మేము అందుకోసం మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ అనేది నిర్వహించలేదని చెప్పారు సార్. ఇక్కడ ప్రింట్ షీట్ అనేది నిర్వహించలేదు సార్. ఒకవేళ మనం బండ్ల స్టేటరింగ్ కూడా చేస్తాం. అప్పుడు చేసినప్పుడు బండ్ అనేది ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎంత రిపోర్ట్ చేస్తారు సార్.
మేము సిఎస్ఏలో జరిగే కార్యక్రమం ఏంటంటే మనకు అక్కడ నుండి తీసి అక్కడే వస్తున్నాం. ఎవరు అడగటువంటి చేస్తున్నారు సార్ 39 మాస్టర్లలో ఏపీఓ గారి జారీ చేయి అధికారి సంతకం లేకుండానే 15,980 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు చెప్పు శైలజ ఎవరు ఈసారి మీదేనా ముఖ్యమైనది ఈ వారానికి సంబంధించిన రికార్డు ఇవ్వలేదు. నర్సరీ చేశారు సార్ కాలేజ్లో ఈ రికార్డు అనేది ఇవ్వలేదు. సార్ రీసెంట్ హౌసెస్ అనేది ఇవ్వలేదు సార్ నర్సరీకి సంబంధించి. 100 days అయినా ఇష్యూస్ రావడం జరిగితే వాళ్ళు ఇందులో పేమెంట్ చేయలేదు. డిమాండ్ ఫామ్స్ తీసుకోలేదు సార్, మాకు గ్రామ సభలో చూపించడం జరిగింది. చిన్న టైమింగ్ సార్, డాక్యుమెంటేషన్ చేయలేదు సార్, కేవలం ఆడిట్ చిన్న 14 సార్ బేసిక్స్ పంపిణీ చేయలేదు సార్. వర్కర్లు అమెరికా అడ్మిట్స్ నిర్వహించడం జరిగింది. చిన్న 18 సార్ ఎంపికల దగ్గర తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వహించడం లేదు సార్. చిన్న 20 సార్ టెక్నికల్ చేయడం జరిగింది. ఎంపికలో 12 తర్వాత కాలమ్స్ రాయడం జరిగింది. సర్వేలో రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. చిన్న 20 సార్ మనకి 11లకు సంబంధించి సిటిజన్ కమిషన్ చార్ట్ అనేది ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాలి సార్. ఈ కోసం మనకి రోజ్గార్ వికాస్ కార్యక్రమం నిర్వహించాల్సిన నిర్వహించలేదు సార్. చెప్పు చెప్పు ఏం చేయాలి అవగాహన లేదు, మీరు చెప్తలేరు. ఏపీఓ మీరు అన్నారు కూడా దాన్ని మీటింగ్ తీసుకుంటారా? రైట్ వాళ్ళు వస్తే చూపించడానికి కదా, మీ దగ్గర పెట్టుకోవడానికి కాదు కదా. సరే పనిచేస్తలేవు. ఏది చేసిందని ఉన్నదా? స్టార్టింగ్ నుంచి కనీసం ఇక్కడ పెట్టుకోవాలన్నా చూపించాలి కదా. పబ్లిక్ హియరింగ్ పేమెంట్ రాలేదు. నష్టపోయింది. చిన్న 29 సార్ హైదరాబాద్కి సంబంధించి 7,290 కుటుంబాలను చేయడం జరిగింది సార్. మన ఫీల్డ్లో 3,500 రూపాయలు జరిగింది. 4,60 రూపాయలు చనిపోవడం జరిగింది సార్. సర్వేలో ఆర్ఎస్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు పెట్టారంటే చూసారా? క్యాంటీన్ అన్ని వాటర్ చేశారు సార్. 21 ప్లాంటేషన్ ఉంటే ఉన్నాయి సార్. చిన్న మొక్కలు ఉన్నాయా? లేవు. లేదు సార్, ఉన్నాయి అక్కడ ఉంటాయి సార్. 4,000 మొక్కల పరిస్థితిలో లేదు. 7,000 మొక్కలు బిల్డింగ్ ప్లాంటేషన్ మీరు ఆర్ఎస్ వాళ్ళు నర్సరీ సీరియల్ వెళ్ళారు. అది విజయకరంలో కూడా మనం వర్క్ అయితే 500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ 200 రూపీస్ వర్క్ ఇవ్వడం జరిగింది సార్. 500 రూపీస్ పేమెంట్ చేసి మనకి బాక్స్ వర్క్ 500 రూపాయలు సార్. నార్మల్ వర్క్ సార్ మన క్రికెట్లో వచ్చేసి మనకి అప్లికేషన్ టాస్క్లో చేయడం అవును సార్. టీఏసి
రెండు రకాలు ఉంటాయి. కాగితాలు తెచ్చి ఎంసీసీ చేయడం ఒకటి, జాబ్ కార్డ్ ఇవ్వడం ఒకటి. ఏం చేశారు కోఆర్డినేట్ చేయాల్సింది యాడింగ్ కోసం ఒక అప్లికేషన్ వచ్చేది సార్, అది రికార్డ్ అయ్యింది సార్. 12th వన్ యాక్టివేషన్ జాబ్ కార్డ్ చేశారు. 12th వన్ కూడా యాక్టివేషన్ జాబ్ కార్డ్ కోసం సార్, ఇది కూడా యాక్టివ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ ముందు 4 రోజులు పనిచేయడం జరిగింది సార్. సీఓ గారు వీరికి అకౌంట్ నెంబర్ మస్టర్లో రాయనందున పేమెంట్ అనేది చేయలేదు సార్. క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది. డిమాండ్ పెట్టి మళ్ళీ పేమెంట్ చేయలేదు సార్. బాబు వారం రోజులు బాధ్యత సెక్రటరీ ఇద్దరు బాధ్యత డిఏ అండ్ 14th వన్ సార్, ఇక్కడ పీపీఎం గారు ఉపాధి హామీ కూలీలకు సరిగ్గా రెస్పాన్స్ కావడం లేదని చెప్పి కూలీలు డోర్ టు డోర్ వెరిఫికేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది సార్. గ్రామ సభ వచ్చారా రాలేదు సార్. మీరు ఒకసారి ఎప్పుడో వారు మాట్లాడండి. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పనిచేసిన వేతనాలు పనిచేసి 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా అమౌంట్ రాలేదని చెప్పి తెలిపారు సార్. సార్ ఇక్కడ లాస్ట్ రౌండ్లో 100 days కంప్లీట్కి సంబంధించిన ఇష్యూ రాయడం జరిగింది సార్. 6 మంది కూలీలు పనిచేసిన వేతనాలు 4,400 రూపాయలు పేమెంట్ చేయాలని చెప్పి రాయడం జరిగింది సార్. ఇప్పటి వరకు కూడా అన్ని కూలీలు పేమెంట్ చేయనట్టు గుర్తించడం జరిగింది సార్. వీటికి సంబంధించిన వాళ్ళు పనిచేసిన వర్గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరు బాధ్యత చేశారు? సార్ ఇక్కడ సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారం కూలీల నుంచి డిమాండ్ నో డిమాండ్ తీసుకుని రసీదు కూడా నిర్వహించాలి సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది సార్, నో డిమాండ్ తీసుకోలేదు, రసీదు కూడా నిర్వహించలేదు సార్. 18th వన్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 19th వన్ సార్ పే స్లిప్స్ అనేది పంపిణీ చేయలేదు సార్. 20 సార్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 21 సార్ ఫోటోలు కూడా నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్ ఫోటోలు పెట్టలేదు సార్, బిఫోర్ డ్యూరింగ్ ఉన్నాయి. 22 సార్ వర్క్ ఫైల్లో బిఫోర్ ఉంటుందంట, డ్యూరింగ్ ఉంటుందంట, ఆఫ్టర్ ఉంటుందంట. ఏం మీరు గెలుతారు ఫోటో పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది అంటే ఎంత తెలియదు అర్థం అర్థమవుతుంది. ఇవ్వకపోతే బిఫోర్ దొరకలేదంటే అర్థం ఉండదు. ఏదో తొందరగా పనిచేసినట్టు 18 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టాలి సార్. కేవలం 9 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. ఇంకా 9 పెట్టాలి సార్. రోల్ కాల్ అనేది నిర్వహించలేదు సార్. 25 సార్ ఈసీ గారు సెక్రటరీ చేయడం జరిగింది సార్. 26 సార్ 1213 కాలమ్స్ రికార్డ్ చేయడం జరిగింది. 27 సార్ సర్వే కండిషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఐబీ ట్యాక్కి సంబంధించి ఐబీ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ లెటర్ తీసుకోవాలి సార్. అలాగే డిస్ట్రిక్ట్ కూడా మెయింటైన్ చేయాలి. ఇవేవి కూడా మెయింటైన్ చేయాలి సార్. చేయడం వల్ల కూలీ 3 రోజులు పనిచేసి 583 రూపాయలు నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది. ఎవరికి నోటీస్ ఇస్తారు? సార్ క్వాంటిటీ మొత్తం వెళ్ళిపోయింది అంటే ఆ హాస్టల్లో ఉన్న మిగతా కూలీలకు పేమెంట్ వెళ్ళిపోయింది సార్. పంపిస్తారా? ఇక్కడ 6 కూలీలు 30 రోజులు పనిచేసినట్టు వారికి 6,280 రూపాయలు పేమెంట్ చేశారు సార్. హాస్టల్లో కూలీల సంతకాలు తీసుకోలేదు సార్. కూలీలను డోర్ టు డోర్ వెరిఫికేషన్ అడిగితే వాస్తవంగా పనిచేసామని తెలిపారు సార్. మాస్టర్ అందుబాటులో లేని కారణంగా సంతకాలు పెట్టలేదని చెప్పారు సార్. వారం రోజులు పని చేశారు. ఒకటే సంతకం అవును సార్. ఒకటే సంతకం అంతకుముందు అంటే రోజు వారి వారం ఒకసారి వెళ్ళి ఇది కనబడుతుంది కదా. కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి సార్ 2 వర్గాలకు సంబంధించి 320 మొక్కలు వేయడం జరిగింది సార్. 260 మొక్కలు ఉన్నాయి సార్. 53 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్ చేయండి. 83% సర్వే వాళ్ళు రీప్లేస్ చేయండి. నెక్స్ట్ హైదరాబాద్ అని సార్. ప్లాంటేషన్ సార్ 439 మొక్కలు
అయితే కాదా ఇక్కడ ఇద్దరు కూలీలు 10 రోజులు పనిచేసినట్టు రోజువారీ అటెండెన్స్ ఉన్నాయి సార్. మొత్తం రోజుల కాలంలో 12 రోజులకు అటెండెన్స్ చేయడం వల్ల 2 రోజులు అదనంగా వెళ్ళడం జరిగింది సార్ పేమెంట్. క్వాంటిటీ కూడా ఎట్లా ఎట్లా గది క్వాంటిటీ సంబంధించి సార్ ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసింది 400 మూటలకైతే ఎవ్రీ మంత్ 24 మ్యాండేస్కి వాటర్ కార్డ్ అనేది ఇవ్వాలి సార్. ఇక్కడ 2 నెలలకు సంబంధించి ఒక నెలలో 33 మ్యాండేస్కి ఇంకొక నెలలో 31 మ్యాండేస్కి వాటర్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. దాన్ని ఎక్కువ తీసుకున్నాను ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అది సరైన విధానం మొక్కలు అవుతున్నాయా మొక్కలు ఉన్నాయి సార్. ప్రొసీజర్ ఫాలో అవ్వండి. 38 ఎవేటివ్ ప్లాంటేషన్కి సంబంధించి సార్ ఇక్కడ ఫిట్టింగ్ ప్లాంటింగ్ జరిగింది 400 మొక్కలకి సార్. ట్యాంకర్ పేమెంట్ మాత్రం ఒక నెలలో 500 మొక్కలకి ఇంకొక నెలలో 600 మొక్కలకి ట్యాంకర్ పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. సర్వైవల్ రిజిస్టర్ మెయింటైన్ చేయరా ఎన్ని మొక్కలు పెడతారు గణిట్కి ఇస్తారు దానికంటే తక్కువకి ఇస్తారు కానీ ఎంతకెంత ఇస్తారు అవునమ్మా ఎవరు రాసిస్తారు టీఏ ఎవరు ఇస్తారు ఏ డాక్యుమెంట్స్తో పేమెంట్ చేసినావు నువ్వు చూసినావా కళ్ళలోని పంచాయత్ సెక్రటరీ రాసి ఇచ్చారా ఇంత బతుకున్నాయని ఎట్లా పేమెంట్ చేసావు టీఏ అసలు క్యాలిక్యులేషన్ మిస్టేక్ వలన 243 రూపాయలు ఎక్సెస్ అయ్యింది సార్ కూలీలకి. ఇక్కడ లాస్ట్ ఆర్డర్ జరిగింది సార్ కూలీలు 240 సార్. థర్డ్ వన్ సార్ ఇది సార్ థర్డ్ వన్ ఇష్యూ ఒకసారి ఇక్కడ 18 వర్కేడీలు అయితే మొత్తం 15 నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది సార్. ఒక 3 వర్కేడీలకు సంబంధించి మాత్రమే నేమ్ బోర్డ్స్ పెట్టలేదు. వీళ్ళకి నేమ్ బోర్డ్స్ పెట్టిన పేమెంట్ ఇప్పటి వరకు కూడా రాలేదు సార్. ఎంత మరి 3 సార్. అది ఇష్యూలో రాగలరా ఇన్ఫర్మేషన్లో రాశారు సార్. అంటే పేమెంట్ కాలేదండి కాకపోతే అన్ని వర్కేడీలకు నేమ్ బోర్డ్స్ పెట్టారు సార్. పేమెంట్ చేయించండి ఎవరు పేమెంట్ కాలేదు పేమెంట్ అక్కడ మొక్కలు లేవు పేమెంట్ ఇక్కడ అర్థం ఏమొస్తుంది చెప్పు మాట్లాడు నేను పని ఎట్లా చేస్తున్నావు అర్థమవుతుంది కదా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ సార్ 127 పెట్టారు. వాటర్ కూడా ఇవ్వలేదు. అయినా మొక్కలు 100% బతుకున్నాయి సార్. రాగి సపోర్ట్ పెట్టావా ప్రైమరీ స్కూల్లో పెట్టి సార్ అన్ని మొక్కలు బతుకున్నాయి. 780 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ నర్సరీ దగ్గర పెట్టారు. ఇది కూడా 61 మొక్క పెట్టారు సార్. దీనికి కూడా మెయింటెనెన్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ మొక్కలన్నీ కూడా బతుకున్నాయి సార్. ఎంత బాగుంటున్నాయి మరి అదృష్టమే అంటే వేరే రకంగా ఉంది ఇట్లా పేమెంట్ తీసుకుంటారు కానీ వారికి నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు కూడా అన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్. ఆమె ఒక రోజు పని చేసి సార్ ఈమెకి పేమెంట్ చేయలేదు సార్ సీఓ గారు. శివగారే అవును సార్. అటెండెన్స్ ఉంది, సిగ్నేచర్ కూడా ఉంది. పేమెంట్ అయితే చేయలేదు సార్. రీజన్ ఏం రాలేదు సార్. ఈ అంశం కూడా సార్ గత రౌండ్లో గుర్తించడం జరిగింది సార్. 100 డేస్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ సార్. మొత్తం 11 మంది కూలీలు 72 రోజులు పనిచేసి 13,150 రూపాయలు సార్. వీటికి సంబంధించిన వర్కడీలు కూడా క్లోజ్ అవడం జరిగింది సార్. ఇప్పుడు ఏ రాలేదు అప్పుడు ఎవరిని బాధ్యత చేశారు ఏదో అంటే పంచాయతీ సెక్రటరీ అండ్ పిఎస్ సార్ కాలేదని చెప్పి కూడా నిర్ణయించలేదు సార్. 17 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 18 పేమెంట్స్ అనేది పంపిణీ చేయలేదు సార్. 19 7 రిజిస్టర్స్ నిర్వహించారు సార్. 20వ అంశం కూడా ఇక్కడ కూడా సేమ్ సార్. 2 రకాల ఫోటోలు మెయింటైన్ చేశారు. ఆఫ్టర్ 4 వర్క్స్లోనే మెయింటైన్ చేయలేదు సార్. 18 రకాల డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంది సార్. 9 రకాలు మాత్రం పెట్టడం జరిగింది. 22 సార్ ఎక్కువ పిల్లల కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ నిర్వహించడం జరిగింది సార్. టీసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 12, 13 కాలమ్స్ అనేది ఎక్కువ పిల్లల రికార్డ్ చేయలేదు సార్. 26 సార్ సర్వే కార్డ్ రిజిస్టర్ నిర్వహించారు సార్. 27వ అంశం సార్ ఇక్కడ ఒక వర్కడీకి సంబంధించి మస్టర్లో పనిచేసిన పిల్లల మొత్తం రోజుల కాలంలో అటెండెన్స్ అనేది వేయలేదు సార్. పేమెంట్ అయితే జరిగింది పేమెంట్ అయింది అనేది సార్. చేసేది. పని చేశారు, పేమెంట్ అయింది. మస్టర్ నాట్ మెయింటైన్. ఇక్కడ ఎంఐ ట్యాంకుకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ లెటర్ తీసుకోవాలి సార్. ట్రిప్ షీట్ కూడా మెయింటైన్ చేయాలి. ట్రిప్ షీట్ నిన్న ఇన్నోస్ గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. పర్మిషన్ లెటర్ అనేది పెట్టలేదు సార్. 700 మొక్కలకి మెయింటెనెన్స్ ఇచ్చారు సార్. ఈ ఆడిట్ కాల వ్యవధిలో 1205 మొక్కలు ఉన్నాయి సార్. 495 మొక్కలు పోయినాయి. అటెండెన్స్ చేశారు సార్. 2 రోజులకి ఎక్సెస్ పేమెంట్ వేయలేదు సార్. 318 రూపాయలు.
చేసిరా డీటెయిల్ పేమెంట్ 1431 రూపాయి రికవరీ అయినా కొట్టురా. పంచాయతీ రాజ్కి సంబంధించి నాటివేట్ రికార్డింగ్ లేదు సార్. రికార్డింగ్ లేదు నిర్వహించారు. దాఖలు చూడడం జరిగింది. కంప్లీట్ చేయడం లేదు. అభ్యర్థి చేయడం జరిగింది. ఉంది. పద్ధతి కొత్త వచ్చిన రైతులకు సంస్థలు తీసుకోవడం జరిగింది. పద్ధతి మాట్లాడడం చేయడం లేదు. చేయడం జరిగింది. సార్ రూపాయలు 15 కాబట్టి రాయడం లేదు. సార్ ముఖ్య సర్వే సంస్థలు ఏదైనా చేయడం జరిగింది. అదే రాత్రి చెప్పండి వీళ్ళు పోయి ఎవరిని తీసుకొని మనకి సంబంధించిన రికార్డు ఇవ్వలేదా కలిగి ఉండాలి అవన్నీ ప్రాక్టీస్ ఇంకేదే ఉన్నాయా డ్రాయింగ్ చేశారా ఇది పేడ మెటల్ ప్యాడ్ సంబంధించిన ఎఫ్టీఓ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎఫ్టీఓ ఒక సిస్టమ్లోనే దొరుకుతుంది కదా మాట్లాడడం ఆపరేటర్ సిస్టంలోనే కదా. అక్కడ ఏమైనా డివియేషన్ వరకు దాఖలు ఇవ్వడం జరిగింది. చేశారా యాడ్ చేశారా కనీస సౌకర్యాలు కల్పించడం జరిగింది. వాటర్ ఎవరు బాధ్యత వాటర్ పెట్టి వాటర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టాలి. పంపిణీ చేయడం లేదు. 17 సార్ అధికారుల విషయాలు సబ్మిషన్ చేయడం జరిగింది. 18 సార్ ఉంటాయి ఫోటోస్ మాత్రం చూపించారు. 18 సార్ అల్ప నిర్వహణ ఉంది. 20 సార్ 20 సంతకాలు తీసుకోవడం జరిగింది. 20 సార్ మాస్టర్ పేపర్ చేయడం లేదు. 20 సార్ చేయడం జరిగింది. 22 సార్ ఎందుకు పని కావాలని రాయడం జరిగింది. 24 సార్ మొత్తం సంబంధించి సర్వే సార్ ఇన్స్టిట్యూషన్ కండిషన్ భాగంగా నాకు 84% వ్యక్తి చిన్నప్పుడు ప్లాంటేషన్ పెట్టుకోవడం సార్ 100% సర్వేగా ఉంది సార్. పని వద్ద సౌకర్యం కల్పించగలని టోటల్లో ఫుల్ తెలపడం జరిగింది సార్. 100 డేస్ సార్ ఇది పోరాడి లో ఉంది సార్. పేమెంట్ చేయించినట్టు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు సార్. ఒకటే సార్ 100 డేస్ సార్. దానికి పేమెంట్ చేసినట్టు మాకు ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు సార్. పేమెంట్ తీసుకున్న 14 తీసుకోలేదు సార్. 14 సార్. ఉంది సార్. 15
ఎంత అమౌంట్? 274 సార్. 31 సార్. లక్ష్మి అనే వ్యక్తి ఇమీడియట్గా 9 రోజులు పనిచేసింది సార్. 8 రోజులు వేయడం వల్ల ఒకరు నష్టపోవడం జరిగింది సార్. 237 సార్. 632 సార్. ఇది మహేందర్ అనే వ్యక్తి 5 రోజులు పనిచేసింది సార్. 4 రోజులు పనిచేసింది సార్. 5 రోజులు వేయడం వల్ల ఒకరు ఎక్కువైంది సార్. 33 సార్. సుజీత అనే వ్యక్తి 3 రోజులు పనిచేసింది సార్. నాకు 5 డేస్ వేయడం వల్ల 2 డేస్ ఎక్కువైంది సార్. 78 క్లియర్ నాట్ గివెన్ సార్. సార్ 11 మంది కూలీలు సార్ 21 రోజులు పని చేయించడానికి పేమెంట్ చేయడం జరిగింది సార్. స్టార్ మార్కెట్ సార్. ఫస్ట్ కొట్టేసిరు, తర్వాత మళ్ళీ స్టార్ మార్కెట్ పేమెంట్ చేసి అర్థమైందా? సార్ పని చేయడం ఫస్ట్ కింద అలా తెలిసిందా? రెగ్యులర్గా పంపించారు అప్పుడప్పుడు వస్తారంట వాళ్ళు. మాకు గుర్తులేదు అందరూ. కొంతమంది దగ్గర కావాలని పెడితే వాళ్ళ అవును బేసిక్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 100% సర్వే ఉంది సార్. 2022లో చనిపోవడం జరిగింది సార్. ఇంకే అప్పుడు ఫ్యామిలీ పేరు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం కానీ వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది సార్. నోట్ తీసుకోవడం జరుగుతుంది సార్. 13 సార్ డాక్టర్ అప్డేషన్ ఉంది సార్. 14 సార్ ప్లేసింగ్ పంపిణీ చేయడం లేదు సార్. 15 సార్ 8 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 16 సార్ పండ్లకు సంబంధించిన 2 దశల ఫోటోలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఒక దశ ఫోటోలు నిర్వహిస్తారు సార్. 17 సార్ వైఫై నిర్వహణ ఉంది సార్. 18 సార్ రైతుల కూలీల సంతానం తీసుకోవడం లేదు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 90% సర్వే సార్. 90 సార్. గీతా ప్లాంటేషన్లో వేకెన్సీ శాతం సర్వే సార్. సార్ సిటీలో చాలా నిర్వహించడం లేదు సార్. అది కొట్టు వేయడానికి తీసుకురావడం రిమైనర్ సార్ 2 వర్క్ ఏరియాలకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక్క పాస్ ఆట చాలా ఉంటాయి కదా మనం పాస్ అంటే 10, 20 ఉంటాయి. దాంట్లో 10, 20 లేదా ఒక్కటే లేదా ఒక్కటే కదా శివగారు 5 రోజులు పేమెంట్ చేయడం టికెట్లు ఆర్స్కూల్ నేమ్ ప్లేట్ ట్రావెల్లో తేడా రావడం జరిగింది సార్.
చేయడం జరిగింది సార్. 13th వన్ సార్ 2 రకాల మోడల్స్ మాత్రమే చూపించడం జరిగింది సార్ ఫస్ట్ ఫైల్లో. 14th సార్ వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 15th హిందూపులలో కూలీల వేదికగా తీసుకోవడం జరిగింది సార్. 16th సార్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. 17th ఈసీజీ మీద చేయడం జరిగింది సార్. 18th సార్ 12th అనే కాలం రాయడం జరిగింది సార్. 19th సభలో రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 20th సార్ రోజుగారు దివాస రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. లేదు సార్. సార్ హాస్టల్లో హాజరు దిద్దుబాటు చేయడం జరుగుతుంది సార్. పదమూడు డేస్కి చేయడం జరిగింది. ముగించిన తర్వాతకి హాజరు దిద్దుబాటు చేయడం జరిగింది సార్. 23 సార్ సంతకాలు లేకుండా సార్ 10 రోజుల గాను 1850 పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇంకా లక్ష సమాచారం సార్ సంబంధించి జరుగుతున్నాయి. పదవంశము తర్వాత 11 సార్ జాతరలో పనిచేయలేదు సాగుబడి జరిగింది. సాగాయి సార్ సాగు సాగలేదు 22 తర్వాత 12వ సార్ 20 దాకా మన కలిసి కంపెనీ సార్ ఇప్పుడు కాలేదు. నిర్వహిస్తున్నారు. అట్లాగే 14 లక్షలు జాతీయ నిర్వహణ చేస్తున్నారు. 15 లక్షలకు వారపాలకు ఇవ్వడం లేదు. 16 లక్షలకు సర్వదేశం నిర్వహణ చేస్తున్నారు. 17 లక్షలకు గృహపతి నిర్వహిస్తున్నారు. అశాస నివేశం లేదు. 18 లక్షలకు నర్సరీస్ నియమం లేదు. 19 లక్షలకు ఎన్నికల హైకోర్టు నియమం జరుగుతుంది. 20 లక్షల మండలంలో చేయడం లేదు. 21 లక్షలు ఐసీఐ చేయడం జరిగింది. 20 లక్షలకు ఎన్నికల బ్యాన్ జరుగుతుంది. 20 లక్షలకు జరుగుతున్నారు. దాని తర్వాత 20 సమావేశం 80% వర్క్ చేశారు కదా. ఈ సమావేశంలో సంస్థలు పురస్కారం ముఖ్యమైన రాష్ట్రాలు వార్తలు చెప్పారు. దాంతో పాటు కూడా ముఖ్యమైన మండలం జరిగింది. అందువల్ల కూడా మొత్తం సంఘం జరిగింది సార్. 80% మొత్తం మంది ఇచ్చిన పక్షులు పైసలు మంచి పక్షులు వస్తున్నాయి. మొత్తం 180 జరిగింది సార్. 80% 81 సార్.
సార్ అలాగే 90% వర్క్ ఉంది. దీనికోసం మొత్తం సెపరేట్ వస్తుంది. సార్ మనకు వర్క్ అయితే ఎయిట్ టీచర్స్ పనిపేరు అక్కడ పనిపేరు పాటిస్తాం సార్. మీరు సబ్మిట్ అవుతుంది కానీ మీరు ఆల్రెడీ ప్రాబ్లం వేయడం వల్ల మిగతా 80% అనగా 4 కూడా తప్పిపోయారు. ఈ విషయంలో సంబంధించిన రోజులు అలాగే పాస్పోర్ట్ పని జరిగింది. ఆ నమ్మకం వేయడం ఏమైనా చేసిన వల్ల మనకు వర్క్ టైం వల్ల 6 తరగతి పొందినది మస్టర్స్ ఏంటంటే రోజులో సరిగ్గా లేకుండానే జరుగుతున్నది. అలాగే మొదటి ద్వారా చేయలేదు. సరిగ్గా మనకి ఏంటంటే బిజినెస్ కూడా పనిచేసినాము. రైడర్ చూసినా చెప్పారు. అంటే గ్రామసభలో కూడా బిజినెస్ పనిచేయడం జరిగింది. ఇక్కడ వచ్చి పొరపాటు జరుగుతున్నా చూసినా చెప్పారు. మీకు బాధలు శివగారు అట్లాగే ఆ బిజినెస్ సరిగ్గా తర్వాత ఏంటంటే సార్ మనకు ఈ మస్త నిర్మాణంలో కూడా భారతీయ ఆదాయం రెండు వర్గీకి సంబంధించి మనకి ఏపీగా జాతీయ సభ్యులు లేకుండా మనకు 10,000 ఇంకా జరిగింది. వీటితో మనకు ఇంకా తారీఖు కూడా మనకు రాష్ట్ర 4 తారీఖు మనకు సైన్స్ కేసు మన రాష్ట్ర సంతకం లేదు. జారీ చేయాలి సంతకాలు గ్రామసభ రోడ్డు స్థాయి నిర్వహించాలి కానీ నిర్వహించలేదు. కానీ గ్రామసభలో మనకు ప్రియస్ గారికి సంబంధించిన ఫోటో కూడా నిర్వహించడం జరిగింది. నువ్వే జరిగింది మీకు సంబంధించిన వరకు అక్టోబర్ 2న జరిగిన కోర్టు చూపించాలి కానీ చూపించేది. గ్రామసభలో సంబంధించిన మనకు కోర్టు కూడా చూపించడం జరిగింది సార్. మనకు భాష ప్రణాళిక వాళ్ళు దాంతో కూడా ఎవరో నిర్మాణాలు చేయాలి కానీ చేశారు. కానీ దీనికి ఏంటంటే ఆ సభ జరుగుతున్నప్పుడు పోలీసులు నిర్వహణ చేయాలా అది చూపిస్తే గ్రామసభ పోలీసులు చూపించడం జరిగింది. నామినేషన్ నిర్వహించాము కాబట్టి మనకు టీమ్ అయినప్పుడు డిమాండ్ జరిగింది. స్టార్టింగ్ గ్రామసభ సార్ 32 సిటిజన్ చార్జ్ అది లేదు. ఎవరు రారు కదా
తర్వాత సార్ 34 సార్ మన క్రిస్టియన్స్కి సంబంధించిన డెపోస్ ఇవ్వాలి. ఆ పార్టీ పరంగా ఇవ్వలేదు మనకు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ కాదు కాదు. అవును సార్ డెపోస్ ఇవ్వలేదు మనకు డెసిషన్ జరిగింది ఇక్కడ. ఆ సంబంధించి మనకు డెపోస్ ఇవ్వాలి. సార్ మనకు అక్కడ సంబంధించి పార్టీ పరంగా డెపోస్ ఇవ్వాలి ఇవ్వలేదు మనకు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ కాదు కాదు. ఇప్పుడు ఏమో మా టెన్త్ సంబంధించి యూనివర్సిటీ ఇవ్వాలి సార్. 34 ఏమో యూనివర్సిటీ ఇవ్వాలి సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీజేపీ మరియు మన నేషనల్ విశ్వవిద్యాలయం ఇవ్వాలి సార్. అక్కడ ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ కాదు కాదు. ఎక్కడ ఉన్నాయండి? ఇవ్వడం జరిగింది ఇక్కడ దేశంగా వచ్చేసామని జరిగింది. అట్లాగే మనకు అప్లికేషన్లో కూడా మనకు ఈ కోర్స్ చేసిన ఇక్కడ జరిగింది సార్. కారణంగా దీంట్లో మనకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. 34
ఇవ్వాలి క్లాస్ నుంచి ఎన్ఓసి వెళ్ళి గ్రాఫ్ జరిగింది ఎన్ఓసి తర్వాత 38 అవుతుంది సార్ నచ్చ సంవత్సరం జీవిత సంవత్సరం బిల్స్ ఇవ్వాలి చూపలేదు క్లాస్ కూడా బిల్స్ వచ్చే సార్ ఎంపీగా ఉంది బిల్స్ జరిగింది సార్ మనకు ఈ సంవత్సరం నుంచి ఏపీఆర్ సంవత్సరం వికాస్ ఇవ్వలేదు 4వ వికాస్ సార్ ఏపీఆర్ నాకు కాదు తర్వాత 40వ సంవత్సరం కాలేజ్ కేంద్రం జరిగింది సార్ 3.2 చేసి సార్ వాస్తవంగా మనకి 10.2 రికార్డ్ చేసి మనకు 11 ఎక్సెస్ కావాలి తర్వాత సార్ 40 లక్షము మార్క్స్ అంతా ఎక్కడ పడుతుంది సార్ ఇతర పనులు ఏంటంటే కొడుకు అనేది మనకు పంచడం జరిగింది వాస్తవం ఏంటంటే ఇద్దరు డాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ పనులు వేరే వాళ్ళ పని కూడా వాళ్ళ పనులు మనకి రాదు
కన్సిడర్ చేయొద్దు సర్వే చేస్తారు దాన్ని కన్సిడర్ చేయాలి దాన్ని చూసి ఇంప్లిమెంట్ సార్ planting
అంశం సార్ టీడీపీలో మనకు టీడీపీ టీడీపీకి సంబంధించిన రీసెంట్ వచ్చేసి ఇవ్వలేదు సార్ గ్రామ సభలో చూపించలేదు సార్ పంచాయతీరాజ్ రికార్డు ఇవ్వలేదు సార్ దానికి 37 అంశం ఫారెస్ట్ సంబంధించిన మధ్య లేదు ప్రాజెక్టు రికార్డు ఇవ్వలేదు సార్. 11 మంది కూలీలు కొత్త డాక్టర్ కోసం దరఖాస్తు తీసుకోవడం జరిగింది సార్. 11 సార్ ఒక వారం రోజులకి అది ఏమిటంటే 11 జాతకాల కమిటీస్ 11 సార్ జాతకాలకి నమోదు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 15 సార్ 7 రకాల రిజిస్టర్ కార్డుల రిజిస్టర్ అప్డేషన్ చేశారు. ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. 16 సార్ 3 దేశాలు కూడా చూపించడం జరిగింది సార్. 17 సార్ వర్గ నిర్వహణ చేయడం చేశారు. 18 సార్ ప్రభుత్వాలు క్రీడగా తీసుకోవడం జరిగింది. 19 సార్ మధ్యవర్తులు చేయడం జరిగింది. 21 సార్ ఈసీ 90% చెక్ చేయడం చేశారు. 22 సార్ ప్రభుత్వాలు ప్రభుత్వాలు కాలం రాయడం జరిగింది. 22 సార్ ఒకరితో సర్వే అప్డేషన్ చేయడం చేశారు. అవును సార్ సంబంధించి ఎక్కువ తెలియదు సార్. 25 అంశం సార్ 30% వచ్చింది సార్. రాసి పెట్టారు కదా ఇదే కండిషన్ 70% సార్. సార్ కష్టపడాలి 80% చదవలేదు సార్. పనిచేస్తే కానీ కష్టపడుతూ నిలబడిన ప్రయాణం వల్ల 19,26 కూడా సార్. పనిచేసింది సార్ మొత్తం మంది నిలబడిన ప్రయాణం వల్ల 19,26 కూడా ఎన్నికలకు సర్కారులు పనిచేసే సలహా లేకుండా 2,400 సంబంధించి కలగలేదు.
డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ లేదు సార్. 10, 11 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. 12 వచ్చేసి ప్లేసింగ్ ఇవ్వడం లేదని తెలపడం జరిగింది సార్. 13 వచ్చేసి 7 ఈస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. 14 2 ఎకరాల ఫోటో నిర్వహించడం జరుగుతుంది. మిగతా నిర్వహిస్తామని తెలిపారు. 15 వచ్చేసి వర్షపై పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. 16 వచ్చేసి రైతుల సంతకాలు నిర్వహణ తీసుకోవడం జరుగుతుంది. రోడ్ కాల్ అనేది పూర్తి స్థాయిలో లేదు సార్. 17 వచ్చేసి ఈసీలో చెక్ మీద చేయడం జరిగింది సార్. 19 ఎంపీలలో 12, 13 కాలాలు రాయడం జరుగుతుంది. 20 సర్వేలో రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 21 వచ్చేసి సార్ మా కమ్యూనిటీ ప్లాంటేషన్లో 86% సర్వే ఉంది సార్. 22 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్లో మనకు 95% సర్వే ఉంది సార్. 23 వచ్చేసి మనకు నర్సరీకి సంబంధించి 2 ఫైనాన్షియల్ ఇయర్లో మనకు 13,000 మొక్కలకు నర్సరీ మొక్కలను పెంచి పంపిణీ చేశామని తెలిపారు సార్. ప్రజెంట్ కొత్త నర్సరీ నిర్వహించడం జరుగుతుందని గుర్తించడం జరిగింది సార్. 24 వచ్చేసి మనకు సుజాత సార్ 23 సార్ 2021, 22, 23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 13,000 మొక్కలకు నర్సరీని రేట్ చేసి మొక్కలు పంపిణీ చేశారు. ప్రజెంట్ మేము ఏం చూసినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన మొక్కలు అడుగుతా పంపిణీ చేశామని చెప్పారు. ప్రజెంట్ కొత్త నర్సరీ నిర్వహించడం జరుగుతుంది. పంపిణీ సుజాత సార్ 2 రోజులు పనిచేసినట్టుంది సార్. మొత్తంలో 2 రోజులు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 25 సార్ ఎంఐ టైంకి సంబంధించి మనకు బెడ్షీట్స్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకపోతే సార్ ఇది ఎన్ఓసి అన్ని గ్రామాల గారికి ఒకటే తీసుకున్నాం కానీ గ్రామ సభలో తీసుకున్నాం జరిగింది. తర్వాత 25 సార్ ఎంఐ టైంకి సంబంధించి ఒక అప్పుడారు 2 రోజులు పనిచేస్తే మొత్తం రోజు వేసే కాలంలో 3 అనేయడం వల్ల ఒక రోజు ఎక్సెస్ పేమెంట్ అయిపోయింది సార్. 26 వచ్చేసి మనకు టీకేపీకి సంబంధించి వేస్టేజీకి అందులో రాయడం జరిగింది సార్. తేడా 872 రూపాయలు. 27 వచ్చేసి టీఆర్కు 3 వర్గాలకు సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. అందులో ఖర్చు నిర్వహించలేదు సార్. దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇప్పించడం జరిగింది. 9 సార్ 2 అధికారులు జాబ్ కార్డు 3 అధికారులు జాబ్ కార్డులో పేరు నామం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇప్పించడం జరిగింది సార్. 10 సార్ మనకు 45 మంది అధికారులు గత ఆడిట్లో అందరూ కంప్లీట్ కావడం జరిగింది సార్. ఇంతవరకు వాళ్ళకి పేమెంట్ కాలేదు. అమౌంట్ 1,75,000. ప్రజెంట్ రోల్గార్ రివర్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 12 వచ్చేసి డిమాండ్ తీసుకోవడం జరిగింది. 3 డిమాండ్ లేదు సార్. 13 వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 14 వచ్చేసి బేసిక్స్ ఇవ్వడం లేదని కోరడం జరిగింది సార్. 15 వచ్చేసి మనకు 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. 16 వచ్చేసి 3 రకాల ఫోటోలు 2 నిర్వహించడం ఫీజులు కూడా నిర్వహించడం తెలపడం జరిగింది సార్. 17 వచ్చేసి వర్క్ ఫైల్ అనేది పూర్తిగా నిర్వహించడం సార్. 18 వచ్చేసి ఎంపీలో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 19 వచ్చేసి రోడ్ కాల్ అనేది చేయడం లేదు సార్. 20 వచ్చేసి ఈసీగా చెక్ మీద చేయడం జరిగింది సార్. 21 వచ్చేసి 12 కావాలి ఎంపీలో రాయడం జరుగుతుంది సార్. 22 వచ్చేసి సర్వేలో రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇక్కడ 23 వచ్చేసి మనకు కమ్యూనిటీ ప్లాంటేషన్ భాగం 3 వర్గాల 3,180 రేటింగ్ సార్. 85% సర్వే ఉంది సార్. 24 వచ్చేసి ఎస్ఎస్ ప్లాంటేషన్లో మనకు 87% ఉన్నాయి సార్. మళ్ళీ పెట్టిస్తామని మిగతా మొత్తం తెలపడం జరిగింది సార్. 25 వచ్చేసి పెనల్ బాండ్ ప్లాంటేషన్లో 80% ఉంది సార్. మిగతా మొక్కలు మళ్ళీ పెట్టిస్తామని తెలపడం జరిగింది సార్. 26 వచ్చేసి ట్యాంక్ బాండ్ ప్లాంటేషన్లో మనకు 77% సర్వే ఉంది సార్. మిగతా మొక్కలు పెట్టిస్తామని తెలపడం జరిగింది సార్. 27 వచ్చేసి 5 వర్గాల 35 మంది అప్పుదారులు వివిధ వర్గాలలో పనిచేయడం జరిగింది. కానీ వీళ్ళకు రోజువారీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయించడం జరిగింది సార్. మెయిన్ పొరపాటు వల్ల జరిగిందని రాష్ట్రంలో తెలియడం జరిగింది సార్. 21, 22, 22, 23 నర్సరీలో మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు సార్. ఇప్పుడు కొత్త నర్సరీ నిర్వహించడం జరుగుతుంది సార్. 31 సార్ ఎంఐ టైంకి సంబంధించి ముత్యాలు అనే అప్పుదారులు 3 రోజులు పనిచేస్తే మొత్తం
పేమెంట్ చేసే క్రమంలో 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 2 రోజులకు ఎక్సెస్ పేమెంట్ అయింది సీఓ సార్. ఆఫ్టర్ డేట్ 3 ఉన్నది, సంక్రమం ఉన్నది అండ్ 2 డేస్కి ఎక్సెస్ అయింది. 37 సార్. క్రీడా ప్రాంగానికి సంబంధించి వేస్టేజ్ అనేది తేడా రాయడం జరిగింది సార్. 1718 రూపాయలు. అప్లికేషన్ కూడా రాయడం జరిగింది సార్. అది 1718 వేస్టేజ్కి సంబంధించింది సార్. అప్లికేషన్కి సంబంధించి 7641 రూపాయలు సార్. నెక్స్ట్ సార్ మనకి ఇక్కడ ఒక వర్క్ ఐడి క్లియర్ ఫండ్ జరిగింది సార్. రికార్డింగ్ లేదు, అందువల్ల సంచలనం నిర్వహించలేదు సార్. గ్రామ సమాచారం